ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మాటలు వినిచున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాల్లో ఆరాధన కొరకు మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేసి ఆ లేఖనల ద్వారా దేవుని ఆరాధించడానికి ఆధారమైనటువంటి మరికొన్ని లేఖనాలను ద్వారా దేవుడు మనకు చేసినటువంటి కార్యాలను ధ్యానించుకోవడానికి మనం సిద్ధపడ్డాం. 149వ కీర్తన 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 149:6. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క లేఖనం ద్వారా దేవుని ఆరాధించడానికి దేవుడు తన యొక్క వాక్కును మనకు అనుగ్రహించి తనను గుర్చినటువంటి సంగతులు దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరి పునరుద్ధాన దినము మా జీవితాలకు ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించి నిన్ను ఆరాధించడానికి నీ లేఖన భాగాలను మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క లేఖన భాగముల ద్వారా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. మా కొరకు చేసినటువంటి కొన్ని కార్యాలు, గొప్ప కార్యాలు, మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వాటిని ధ్యానించడానికి సహాయం చేయండి. వాటి ద్వారా నిన్ను ఆరాధించగలటానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అని కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరి నోట, వారి నోట అనగానే, ఎవరి నోట అనగానే సహజంగా మరి ఈ కీర్తనలన్నీ కూడా ఎవరు రాశారు, ఎవరి కొరకు రాయబడి అంటే ఇశ్రాయేల్ అయినటువంటి వారు, దేవుని చేత విమోచింపబడినటువంటి ఇశ్రాయేల్ అయినటువంటి వారు, ఇశ్రాయేలీల కొరకు రాయబడినటువంటి. కాబట్టి వారి నోట అనగా ఇశ్రాయేలీల యొక్క నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఉన్నవి అంటే ప్రెజెంట్ టెన్స్. ఓకే, కాబట్టి ఇశ్రాయేల్ యొక్క నోట అంటే ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని ఆరాధించడానికి వారి నోట మరి ఈ యొక్క కీర్తనలు, దేవుడు వారికి చేసిన కార్యాలు, దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలు, దేవుడు వారి పట్ల చేసినటువంటి మరి మహత్కార్యాలు, దేవుడు వారి పట్ల చూపిన కృప, వారి పట్ల చూపినటువంటి ప్రేమ, వారి కొరకు ఎంతమంది రాజులను గద్దించాడో, ఐగుప్తు దేశాన్ని ఎలాగ నాశనం చేశాడో, ఆ అరణ్యంలో వారి కొరకు ఎన్ని అద్భుతాలు చేశాడో, వాటన్నిటినీ కూడా వారి కీర్తనల రూపంలో మార్చుకుని ఆ కీర్తనను ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఆ కీర్తనల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటువంటి వాడు. ఉదాహరణకి మన భారతదేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం అనుకోండి. మన అనిజనులు భారతదేశం గురించి మనం ఆలోచన చేస్తాం అనుకోండి. భారతీయులందరికీ వచ్చినటువంటి ఒక పాట ఉంది, భారతీయులందరికీ వచ్చినటువంటి ఒక గీతం ఉంది. ఆ గీతాన్ని, ఆ పాటను పాడటానికి మనకేం పుస్తకాలు అక్కర్లేదు. ఏ క్షణంలోనైనా ఆ గీతాన్ని పాడగలం, ఏ క్షణంలోనైనా ఆ పాడగలం. మనం నిద్రలో లేపి చిన్నపిల్లల్ని మన జాతీయ గీతం పాడమంటే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే పాడతారు. అంటే ఆ యొక్క జనగణమనేటువంటి గీతము మన భారతదేశానికి ఏ రీతిగానైతే ప్రతి ఒక్కరి నోట ఉంచబడిందో, ఏ క్షణంలోనైనా దానిని పాడటానికి వారు సంసిద్ధులుగా ఎలా అయితే ఉంటారో, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని కీర్తించేటువంటి కీర్తన మన నోట ఎలాగున్నదో, అలాగుననే ఇశ్రాయేల్ యొక్క నోట దేవుని గొప్పతనాలను గుర్చినటువంటి కీర్తనలో అనేకములు వారి నోట దేవుడు ఉంచుతూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు వారిని ప్రిపేర్ చేస్తూ, వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా నిజంగా ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి వారిని సిద్ధపరిచినటువంటి వాడు ఎవరు అంటే, దేవుడు ఎవరి ద్వారా ఆ రీతిగా సిద్ధపరిచాడంటే తన భక్తుడైనటువంటి దావీదు. దావీదు నిజంగా దేవుణ్ణి ఆరాధించటంలో అందరికంటే ముందు ఉన్నటువంటి వాడు. ఆ రీతిగా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తమే కాకుండా
తన ప్రజలైనటువంటి వారు కూడా దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో తన తరము వారికి సేవ చేయటమే కాకుండా రాబోయేటువంటి తరాలు, రాబోయేటువంటి తన సంతానం అంతా కూడా దేవుని గొప్పతనాన్ని ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూ ఉండాలి, దేవుని యొక్క మాటలు తమ నోట నుంచుకుని దేవుని గుర్చినటువంటి ఉత్సాహ గానము ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి కీర్తనలను రాయటం జరిగింది. ఈ కీర్తనలో 150 కీర్తనల్లో దాదాపు సగం కీర్తనలు దావీదే రాశాడు. దావీదు కీర్తనలు రాసిన తర్వాత దావీదును చూచి ప్రేరేపింపబడి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి అనేక మంది భక్తులు కూడా కీర్తనలు రాయటం జరిగింది. ఆ కీర్తనలే మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా నూతన నిబంధనలో ఆ కీర్తనలు ఉద్దేశించుకుని మాట్లాడటం, ఆ కీర్తనని ఆయన కూడా పాడటం మనం చూడగలం. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండరికి వెళ్ళిరి అన్నారు. ఏ కీర్తనలు అంటే అది దావీదు రాసినటువంటి కీర్తనలే. వారికి ఇవ్వబడిన 150 కీర్తనలకు మించి వేరొక కీర్తన వారు పాడటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే ఇవి ఆత్మపూర్ణులైనటువంటి దేవుని సేవకుల చేత దేవుడు రాయించినటువంటి కీర్తనలు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక నోట ఏమున్నదని దేవుడు సెలవిస్తున్నాడంటే ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించటానికి వారి నోట ఉత్సాహమును, దేవుడు వారికి అనుగ్రహించిన ఉత్సాహమును బట్టి వారు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క స్తోత్రముల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే కీర్తనాకారుడు చెప్పినటువంటి రీతిగా ఇశ్రాయేలీల యొక్క స్తుతుల మీద దేవుడు ఆసీనుడు అవుతాడు. కాబట్టి స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటే, దేవుడు సమీపంగా ఉంటే వారి జీవితాల్లో వారు ఇంతకు ముందు తమ పెద్దల కాలంలో ఏ అద్భుతాలను చూశారో అదే అద్భుతాలను ఇప్పుడు కూడా వాళ్ళు పొందగలరు అనేటువంటి ఉద్దేశంతో ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధన చేయటానికి వారు ఇష్టపడుతూ వస్తుండేటువంటి వాళ్ళు. అందుకని మనం ఈ కీర్తన గ్రంథంలో చివరి కీర్తనలో చూసినప్పుడు ప్రతి కీర్తనలో కూడా దేవుని ఆరాధించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకని వాటన్నింటినీ కూడా స్తుతి కీర్తనలు అంటారు. 136వ కీర్తనలో మనం చూసినట్లయితే 26 వచనాలు అనుకుంటా బహుశా ఉన్నాయి. ఆ ఉన్న ప్రతి వచనంలో కూడా ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన స్తుతించుడి అని ఆ యొక్క రీతిగా వాళ్ళు స్తుతించడమే కాదు, ఇశ్రాయేలు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించటానికి ఆధారమైనటువంటివి ఈ కీర్తనలు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటానికి మరి ఈ కీర్తనలు ఇశ్రాయేలు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయి. అది వారి జీవితాల్లోనే కాదు, మన జీవితాల్లో కూడా ఇప్పటికీ కూడా మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ దేవుని ఆరాధించటానికి దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహత్యం, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, వీటన్నిటినీ కూడా మనకు తెలియచేసేటువంటివి ఈ కీర్తనలు అయి ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కీర్తనలు బట్టి వారి నోట ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అని మనం చదువుకున్నాం. వారి పట్ల చేసినటువంటి కార్యాలను మనం ఎన్నో దినములుగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం మరి ఇశ్రాయేలుతో సహపౌరసత్వాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు కనుక వారు ఏ రీతిగానైతే వారి నోట దేవుని గుర్చినటువంటి ఉత్సాహ స్తోత్రములు వారి నోట నుంచుకుని దేవుని స్తుతిస్తూ వచ్చారో, ఈ రోజు కూడా మనము కూడా దేవుని ఇశ్రాయేలుతో సహపౌరులుగా మనకి అటువంటి పౌరసత్వాన్ని అబ్రహాం సంతానముగా ఉండటానికి దేవుడు మనకి అవకాశాన్ని కల్పించాడు కనుక మనము కూడా ఆ రీతిగా ఇశ్రాయేలీల వలె దేవునికి ఉత్సాహ స్తోత్రములు చేయటానికి దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను కూడా క్లుప్తంగా ధ్యానం చేసుకుని ఆ లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనకు చేసినటువంటి ఆ యొక్క కార్యాలలో మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయండి. ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చదవండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు
ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. ఏం చేశాడు? మనల్ని మరలా జన్మింపచేశాడు. ఎందుకని మరలా జన్మింపచేయాల్సిన పరిస్థితి? మనిషి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మనిషి యొక్క జీవితంలో జననము మరణము అంటే శరీర సంబంధమైనటువంటి జననం ఉంది, శరీర సంబంధమైన మరణం ఉంది. అయితే ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారికి, దేవుని ఎరగనటువంటి వారి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోనటువంటి వారికి మరొక మరణం ఉన్నదన్న సంగతి తెలియదు, మరొక జననం ఉన్నదన్న సంగతి తెలియదు. మనిషి యొక్క జీవితానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, జీవము గల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 జననాలు, 2 మరణాలు. ఒకటి శరీర మూలమైనటువంటి జన్మ, ఇది అందరికీ తల్లి గర్భంలో నుండి వచ్చేటువంటి జన్మం, ఇది అందరికీ తెలిసినటువంటిదే. రెండవది ఆత్మ మూలంగా జన్మించుట. శరీర మూలంగా జన్మించుట, ఆత్మ మూలంగా జన్మించుట. శరీర మూలంగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి శరీర సంబంధమైన మరణం ఉంది. అయితే ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో, నూతనముగా ఎవరైతే జన్మిస్తారో, తిరిగి ఎవరైతే జన్మిస్తారో వారికి ఆత్మ మరణము నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. దాన్ని 2వ మరణం అన్నారు. ఆత్మ మరణం అనగా దేవునికి దూరం అయిపోవటం. ఆత్మ మరణం అనగా ధనవంతుడైనటువంటి వాడు నిత్యమైనటువంటి నరకంలో పడి ఏ రీతిగా యాతన పడుతూ ఉన్నాడో దానినే ఆత్మ మరణము అన్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మరణము నుంచి తప్పించుకోవాలి అంటే ఈ భూమి మీద శరీరముగా జన్మించినటువంటి మనము ఇప్పుడు ఈ జన్మ వలన, అంటే శరీర మూలముగా మనం జన్మించినటువంటి ఈ జననము వలన, ఈ శరీరముతో ఈ జననము ద్వారా మనము పరలోకానికి చేరలేము. ఎందుకంటే మనం అందరము ఎలాగొన్నామంటండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేము. అందరము పాపులమే. మనం అపరాధముల చేత పాపములతో చచ్చినటువంటి వారంగా ఉన్నాం. మనము దేవుని ఉగ్రతకు గురి అయిన వారం. మనము ఆ ధనవంతుడి వలె నిత్యమైనటువంటి నరకంలో పడవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఈ జననం వల్ల శరీర మూలముగా పుట్టినటువంటి వాడు పరలోకమునకు చేరుట అసాధ్యము. అయితే శరీర మూలంగా పుట్టినటువంటి మనకు మరొక నూతనమైనటువంటి జన్మ ఉన్నది అని చెప్పి మనలను తిరిగి జన్మింపజేశాడు. ఎలా తిరిగి జన్మింపజేశాడు? మనం ప్రభు యొక్క బలలో పాలిభాగస్తులు అవ్వాలంటే అందరూ పాలిభాగస్తులు అవుతారంటే అందరూ కాదు కదా. ఎవరు పాలిభాగస్తులు అవుతారు? ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం ఎలా ఇస్తారు? నీటిలో ఏం చేస్తారు? ఏం చేస్తారు? నీటిలో ముంచేస్తారా? లేదా? నీటిలో ముంచితే ఏమవుతారు మనుషులు? వాస్తవంగా చెప్పండి, నీటిలో ముంచితే మనుషులు ఏమైపోతారు? చనిపోతారు. మనము శరీరముతో చేసినటువంటి పాపములన్నీ కూడా ఎవరి మీద మోపుతున్నాం? మనం యేసుక్రీస్తు మీద మోపుతాం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఏమయ్యారు? మన కోసం కల్వరి చెరువులో చనిపోయాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయాడు. మన పాపములన్నీ కూడా యేసుక్రీస్తు మీద పెట్టాము. యేసుక్రీస్తు సిలువలో మన కోసం చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు నేను కూడా ఏమైపోవాలి? చనిపోవాలి కదా. నా పాపం బట్టి నాకు కూడా శిక్ష కదా. అయితే మనం చనిపోకుండా, శరీరంగా చనిపోకుండా దానికి సాదృశ్యముగా మనం ఏం చేస్తున్నామంటే బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడుతున్నాం. అంటే బాప్తిస్మం అనేటువంటిది ఎందుకు తీసుకోవాలి అంటే, బాప్తిస్మం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే పాతి పెట్టబడుట. మన యొక్క పాత జీవితము, మనము శరీరముతో చేసినటువంటి పాపములన్నిటినీ కూడా యేసుక్రీస్తు ద్వారా మన అందరం ఏం చేస్తున్నాం? పాతి పెడుతూ ఉన్నాం. నీటిలో ముంచటం వల్ల మనందరం చనిపోయినటువంటి వారం ఆ నీటిలో నుంచి తిరిగి లేపబడుతూ ఉన్నాం. ఆ రీతిగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేపబడ్డాడు. లేపబడినటువంటి ఆయన మనకు ఇప్పుడు ఏమిచ్చాడు అంటే మనకు నూతనమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు. మన పాత జీవితాన్ని అంతటినీ కూడా తీసివేశాడు. మన పాత జీవితంలో మనం చేసిన పాపములన్నింటినీ తుడిచివేశాడు. మనకు ఒక నూతనమైనటువంటి జన్మనిచ్చాడు. ఆ బాప్తిస్మము ద్వారా మనం ఎప్పుడైతే పాతి పెట్టబడుతున్నామో లోకము దృష్టిలో చనిపోయాం. అలా చనిపోయినటువంటి మనము
తిరిగి ఏమవుతున్నాం? బాప్తీసం నీళ్ళలో ముంచబడిన తర్వాత తిరిగి లేపబడుతున్నాం. లేపబడుట అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే నూతనమైనటువంటి జన్మ. ఈ నూతనముగా జన్మించినటువంటి వారికి మాత్రమే ఆ నిత్యమైనటువంటి రాజ్యంలోనికి చేరే అవకాశం. శరీర మూలంగా జన్మించినటువంటి వారికి పరలోకంలో స్థానం లేదు. ఆత్మ మూలముగా అనగా నూతనముగా జన్మించినటువంటి వారికే పరలోకములో స్థానం ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి ఇశ్రాయేలు యొక్క నోట దేవుడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవని వారిని గురించే కాదు కానీ మనని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మన నోట కూడా మన ప్రభువు మన కొరకు చేసినటువంటి కార్యము మనలను నూతనముగా జన్మింపజేశాడు. మనకు నూతనమైనటువంటి జన్మనిచ్చాడు. నూతనంగా మనం ఎప్పుడైతే జన్మిస్తామో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళటానికి అర్హులమయ్యాము? పరలోక రాజ్యానికి చేరటానికి అర్హులమయ్యాం. కాబట్టి మొట్టమొదటి కారణం, మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించటానికి మొదటి ఆధారమగు లేఖన భాగం ఏమిటి అంటే మనలను ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. అంటే మనకి ఏం చేశాడండి? నూతనమైన జన్మనిచ్చాడు, మనకి క్రొత్తగా జన్మింపజేశాడు. ఇది మొట్టమొదటిది. ఓకేనా? రైట్. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చారు కదా, ఐగుప్తులో నుండి బయటికి రావటానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేల్ ఐగుప్తులో దాస్యంలో ఉన్నారు. ఆ ఐగుప్తులో నుండి బయటికి రావటం అనేటువంటిది మనము పాపం నుంచి విడుదల పొందటానికి సాదృశ్యంగా ఉన్నది. ఓకేనా? రెండవది, మరి రెండవ మేలు అంటే రెండవ కార్యం, ఆయన మనకు చేసినటువంటి రెండవ కార్యము ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చేసారు కదా. ఐగుప్తులో నుండి ఐగుప్తు అనేది దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం? పాపం. ఓకే. అయితే ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత ఫరో యొక్క హృదయంలో ఏమనుకున్నాడు? ఒకసారి ఆ మాటలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 5వ వచనం. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగో చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి? ఎవరనుకుంటున్నారు ఈ మాట? ఫరో దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? ఐగుప్తు పాపానికి సాదృశ్యం అయితే ఫరో సాతాను యొక్క ప్రతిరూపంగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అనేటువంటి వారు ఐగుప్తులో నుంచి వచ్చేసారు. అంటే ఎక్కడి నుంచి వచ్చేసారు? పాపంలో నుండి బయటకు వచ్చేసారు. పాపంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, పాపంలో నుండి విడుదల వారికి వచ్చేసిన తర్వాత ఫరో ఏమనుకుంటున్నాడు? మనం ఎందుకు పోనిచ్చాం, ఎందుకు మనల్ని విడిచిపెట్టామని చెప్పేసి ఫరో అక్కడ కూర్చున్నాడా? మళ్ళీ వెంటనే వాళ్ళని బంధించడానికి, వాళ్ళని దాస్యంలోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేశాడు కదా. ఏం చేశాడు? తన సర్వ సైన్య సమూహాన్ని మరలా ఇశ్రాయేల్ మీదకి పంపించాడు. ఇశ్రాయేల్ మీదకి పంపించినప్పుడు ఆ సర్వ సైన్య సమూహం ఏమైంది చెప్పండి? ఏమైంది? ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయింది. అదే ఎర్ర సముద్రంలో ఇశ్రాయేల్కి ఏం దొరికింది? మార్గం దొరికింది. ఆ ఇశ్రాయేల్ ఆ యొక్క ఎర్ర సముద్రము గుండా వెళ్ళటం అనేటువంటిది బాప్తీసానికి సాదృశ్యంగా ఉన్నది. అదే ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులందరూ కూడా చనిపోయారు. ఐగుప్తీయుల సర్వ సమూహము, ఐగుప్తీయుల సర్వ సైన్యము అక్కడ చనిపోవటం అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే సాతాను యొక్క బలమును దేవుడు కొట్టివేశాడు. సాతాను యొక్క ప్రభుత్వాన్ని దేవుడు కూల్చివేశాడు. ఆ యొక్క ఐగుప్తుకు బలం ఏమిటంటే ఆ సైన్యం మొత్తాన్ని కూడా దేవుడు ఆ ఎర్ర సముద్రంలో ఏం చేశాడు? ముంచివేసి ఆ యొక్క ఐగుప్తు బలాన్ని దేవుడు కూల్చివేశాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
ఐగుప్తు ప్రభుత్వం చేయడానికి ప్రయత్నించి ఏమైపోయింది చెప్పండి? ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయింది. ఈరోజు దేవుడు మనల్ని పాపం నుంచి విడుదల దయచేయటం మాత్రమే కాకుండా ఇప్పుడు మరలా మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మొట్టమొదటిది ఏం చెప్పండి? మనలను నూతనమైన జన్మలో మన పాపములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, ఉచితముగా తీర్చబడ్డాం. రెండవదిగా ఆయన మనకిస్తున్నటువంటి రెండవ గొప్ప కార్యం, మన పట్ల ఆయన చేస్తున్న రెండవ గొప్ప కార్యం ఏమిటి అంటే, ఏ పాపం నుంచి మనం విడుదల పొందామో ఆ పాపము ఇప్పుడు మన మీద ప్రభుత్వము చెయ్యకుండా మన చుట్టూ దేవుడు ఏం చేశాడు తెలుసా? కంచి వేశాడు. మనము కృపకు పాత్రులుగా చేశాడు. కృప ద్వారా పాపము మన మీద ప్రభుత్వం చేయకుండా చేశాడు. అంటే సాతాను మనల్ని వచ్చి ముట్టుకోకుండా, సాతాను మన మీద దాడి చేయకుండా, సాతాను మనల్ని లోపరుచుకోనకుండా, సాతాను మనలను పాపంలోకి లాగివేయకుండా సాతాను చేతులలో నుండి మనల్ని విడిపించడమే కాదు, మన చుట్టూ కూడా ఏం చేశాడు? దేవుడు కంచి వేశాడు. పాపమునకు మన మీద ప్రభుత్వము లేకుండా చేశాడు. ఆ ఐగుప్తుకు ఇశ్రాయేలు మీద అధికారం లేకుండా చేశాడు. ఇది రెండవది. మూడవది మనం చూసినట్లయితే, మరి పాపం నుంచి విడుదల పొందాము, పాపము మన మీద ప్రభుత్వం చేయకుండా దేవుడు చేశాడు. అంత మాత్రాన మనం పాపం చేయకుండా ఉండాలిగా. మన జోలికి పాపం రాదు. ఇప్పుడు మనమే పాపంలో పడిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకంటే పరిశుద్ధులుగా బ్రతకటానికి, నీతిగా బ్రతకటానికి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనకి శక్తి సరిపోతుందా? సరిపోదు కదా. కాబట్టి ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, ఉచితంగా పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆ నీతిని కాపాడుకుంటూ వెళ్ళాలి. మరి ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనకి శక్తి చాలదు. ఇప్పుడు మనల్ని శక్తి చాలదు కనుక, మనం బలహీనముగా ఉన్నాం కనుక, మనలను బలపరచటానికి దేవుడు మరొక కార్యాన్ని మన పట్ల చేస్తూ వచ్చాడు. ఆ యొక్క కార్యం ఏమిటి అంటే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగచేసి వారి యందు నూతన ఆత్మ ఏం చేస్తారట? నూతన ఆత్మను పుట్టించటమే కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను. ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు. ఇంద్రియాలు అంటే మన శరీరంలో అవయవాలే కదా. మనం పాపంలో పడడానికి కారణం మన అవయవాలే కదా. మన కళ్ళు, మన నోరు, మన చెవులు, మన కాళ్ళు, మన చేతులు, ఇవే కదా. కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకోవటానికి, వీటిని కంట్రోల్ చేయటం, వీటిని నిగ్రహించుకోవటం, వీటిని స్వాధీనమందు ఉంచుకోవటం అది మనకు సాధ్యం కాదు. మన బలహీనతను చూసి దేవుడు ఇప్పుడు మనకి ఏం చేశాడంటే నూతన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. నూతన ఆత్మను పుట్టిస్తానంటున్నాడు. నూతన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ ఎటువంటిదంటే ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మ. చెప్పగలరా ఏంటిది ఆత్మ? ఏ ఆత్మది? ఇంద్రియ నిగ్రహాల ఆత్మకు దేవుడు పెట్టిన పేరేంటి? పరిశుద్ధాత్మ. దేవుడు ఏమిచ్చాడు మనకి? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మూలముగా మనం ఏమవుతాం తెలుసా? పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధాత్మ మూలముగా పాపము చేయకుండా ఉంటాం. అందుకని ఆత్మ ఫలములు ఉన్నాయి, శరీర ఫలములు ఉన్నాయి. ఆత్మ ఫలములు మనలోకి రావాలంటే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడాలి. మొట్టమొదటిగా మనల్ని నూతనముగా జన్మింపజేశాడు. రెండవదిగా పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా చేశాడు. మూడవదిగా మనము బలహీనమని ఎరిగినటువంటి దేవుడు
మనము పాపము చేయకుండా నీతిగా మనం బ్రతుకుట కొరకు మనకి శక్తి సరిపోదు కనుక మన బలహీనతలను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఒక పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకు సంచికరువుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనకు బహుమానముగా వరముగా దేవుడు అనుగ్రహించాడు. అందుకనే రోమాపత్రికలో 8వ అధ్యాయము 38వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, రోమాపత్రిక 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఏ ఆత్మ? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి మనకేం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? మనము యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు కనుక ఉచ్చరింప సత్యము కాని మూలుగుల చేత ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకి ప్రార్థన నేర్పిస్తున్నాడు, మనకి పరిశుద్ధత నేర్పిస్తున్నాడు, మనం నడవలసినటువంటి మార్గాన్ని చూపిస్తున్నాడు, పాపములో పడిపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. అందుకని ఆత్మను ఏమన్నారు? ఇంద్రియ నిగ్రహములు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటానికి, మనల్ని మనం స్వాధీనపరచుకుంటానికి. పాపము మన మీద ప్రభుత్వం చేయదు, కానీ పాపములో మనం పడిపోతాం. మనంతటి మనమే పాపము దగ్గరికి పరిగెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం బలహీనులు కనుక ఆ పాపము వైపు ఆకర్షింపబడకుండా ఉండటం కోసం దేవుడు ఏమిచ్చాడు? మనకి నూతన ఆత్మను, అనగా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, అనగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరొక కార్యాన్ని దేవుడు మన పట్ల చేసి ఉన్నాడు. ఆ యొక్క కార్యం ఏమై ఉన్నదో తెలుసుకుంట కోసం యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26, యేస్కేలు 36:26, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. ఏం చేస్తున్నాడట? నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమిస్తున్నాడు మనకి? నూతన హృదయం. మొట్టమొదటిగా నూతనముగా జన్మింపజేశాడు. రెండవదిగా పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా చేశాడు. మూడవది పాపములో మనము పడిపోకుండా ఇంద్రియ నిగ్రహములు చేసుకునేటువంటి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, అనగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. నాలుగవదిగా మన యొక్క జీవితంలో పాపం చేయటానికి కారణమైనటువంటిది ఏది? హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందుకని మార్కు సువార్త, ఒకసారి ఆ లేఖన భాగాన్ని చదువుతున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనుషుని లోపం నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచున్నది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఇవన్నీ? హృదయంలో నుండి. హృదయం అందుకనే ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది. మనిషిని పాపంలో పడిపోవడం కారణం ఆ హృదయమే. పోనీ ఆ హృదయాన్ని తీసివేసి మనిషిని పరిశుద్ధులుగా చేద్దామని ఎంతో టెక్నాలజీ వచ్చింది కదా. డాక్టర్లు మరి హార్ట్ సర్జరీలు అన్నీ చేస్తున్నారు కదా. శరీరంలో ప్రతి పార్టీకి కూడా సర్జరీ చేసే అవకాశాన్ని దేవుడు ఈ రోజు మనకి ఇచ్చాడు కదా. ప్రతి దాన్ని రిపేర్ చేయగలిగినటువంటి దాన్ని, అవసరమైతే రీప్లేస్ చేయగలిగినటువంటి మరి జ్ఞానాన్ని దేవుడు ఈ రోజు మనిషికి అనుగ్రహించాడు కదా. మరి ఏ డాక్టర్ అయినా కానీ, ఈ లోకంలో ఉన్న ఏ డాక్టర్ అయినా కానీ మనిషి యొక్క పాపానికి కారణమైన హృదయాన్ని మార్చగలడా? మార్చడం వల్ల కాదు. ఆ హృదయం అనేటువంటిది మోసకరమైనది. ఆ హృదయంలో నుండి వచ్చినటువంటివన్నీ కూడా మనిషిని అపవిత్రులుగా చేస్తూ ఉన్నాయి, మనిషిని పాపంలో పడిపోయేట్టుగా చేస్తూ ఉన్నాయి. అందుకనే ఆ హృదయాన్ని మార్చుకున్నట్టు ఎవరి వలన కానే కాదు. హృదయాన్ని మార్చాడు, నూతన జన్మగా చేశాడు, పాపము మన మీద ప్రభుత్వం లేకుండా చేశాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. అంతేకాదు మన యొక్క దేహంలో పాపమునకు మూలస్థానమైనటువంటి మనుషులందరినీ కూడా పాపములో పడవేసి నిత్య నరకం వైపు తీసుకుని పోతున్నటువంటి మోసకరమైన చెడిపోయినటువంటి హృదయాన్ని కూడా
తీసివేసి ఏం చేస్తున్నాడట? నూతన హృదయాన్ని మీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా ఇందాక చదువుకున్న లేఖన భాగంలోనే హెస్కేలు గ్రంథం 36:26లో మరొక క్రియను కూడా దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. ఏమిటది? నూతన స్వభావము. నూతన హృదయాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నూతన స్వభావాన్ని కూడా మనకి కలగజేస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ఏంటి? పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిసం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అనగా బాప్తిసం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు ఏమిస్తుంది చెప్పండి? నూతన స్వభావము. చూడండి, దేవుడు మనకు చేస్తున్న కార్యాలు, ఇశ్రాయేలుకు చేసినటువంటి కార్యాలు అవి కంటికి కనబడుతున్నవి. మనకి చేసిన కార్యాలు కంటికి కనిపించవే. మనం నూతనంగా జన్మింపచేశాడు. కనబడుతుందా కంటికి? కనబడదు కదా. పాపము మన మీద ప్రభుత్వం చేయకుండా చేశాడు. అంధకార శక్తులన్నింటినీ కూడా దేవుడు బంధిస్తూ వస్తున్నాడు. అది మన కంటికి కనబడదు కదా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతన ఆత్మ అనగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ, పరిశుద్ధంగా మనం జీవించడానికి దేవుడిచ్చినటువంటి ఆత్మ, ప్రార్థన చేయటం మనకు చేత కాదు కనుక ప్రార్థన నేర్పించేటువంటి ఆత్మ, మనలను బలపరిచేటువంటి ఆత్మ, మనలను దేవుని ఎదుట నిలవపెట్టి పరిశుద్ధులుగా నిలవపెట్టేటువంటి ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ వరముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కనబడుతుంది? అది కనబడదు కదా. 4వదిగా నూతన హృదయాన్ని ఇచ్చాడు. మనిషి యొక్క శరీరంలో అభయము ఉన్నది అని దేవుడు అంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఆ హృదయము మరి ఎవరు చూడలేదు. ఆ హృదయాన్ని మార్చటం ఎవరి వలన కానే కాదు. ఆ హృదయాన్ని మార్చి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. నూతన హృదయాన్ని ఇచ్చి సరిపెట్టుకోలేదు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా అప్పుడు మనకేమిస్తున్నాడు? నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. ఒకప్పుడు పాపం గురించి ఆలోచించిన మనము ఈరోజు పరిశుద్ధతను గురించి ఆలోచించడానికి, ఒకప్పుడు లోకం గురించి ఆలోచించిన మనము ఇప్పుడు దేవుని లోకమును, దేవుని రాజ్యమును గురించి ఆలోచించేటువంటి విషయం. ఒకప్పుడు ఎలా సుఖపడాలని ఆలోచించినటువంటి మనము ఇప్పుడు ఎలాగ దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలని ఆలోచించేటువంటి, ఒకప్పుడు లోకంలో గొప్ప మేడలు, ఐశ్వర్యాలు, గొప్ప పేరు సంపాదించుకోవాల్సిన అనుకున్న మనము ఈరోజు దేవుని ఎదుట యోగ్యుడిగా, దేవుని చేత గొప్పవాడిగా, దేవుని చేత యోగ్యుడిగా ఎంచబడటానికి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కారణం ఏమిటి అంటే దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. ఇది ఎన్నోదండి? 5వది. 6వదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని నూతన సృష్టిగా మనల్ని మార్చేశాడు. మన పాత జీవితాన్ని తీసేశాడు. పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా చేశాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకు అనుగ్రహించాడు. నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు. నూతన స్వభావాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు అంటే నూతన సృష్టిగా మార్చాడు. అంతేకాకుండా మరొక కార్యాన్ని కూడా మన పట్ల చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 17-18 వచనాలు. 2 కొరింథీ 3:17-18. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనికే, అంటే దేవుని పోలికలోనికే, దేవుని స్వభావంలోనికే. ఆదాము అవ్వలను దేవుడు ఎలా సృజించాడు? తన పోలిక, తన స్వరూపం. ఆ పోలికను, ఆ స్వభావాన్ని వాళ్ళు కోల్పోయారు. అలా కోల్పోయినటువంటి మనలను దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని అనుగ్రహించి మరలా మన స్వభావాన్ని మార్చి, మన హృదయాన్ని మార్చి, మన జీవితాన్ని మార్చి మనలను ప్రభువుకు ఆత్మ చేత మరలా ఎట్లా చేస్తున్నాడు? దేవుని యొక్క పోలికలోనికి మనం తీసుకుని వెళుతూ ఉన్నాడు. నూతన సృష్టిగా మనల్ని మారుస్తూ ఉన్నాడు.
మరి ఇది 6వది. 7వది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, మరియు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఎక్కడికి దిగి వస్తుంది? నూతన యెరూషలేము అనే దేవుని పట్టణము ఎక్కడికి దిగి వస్తుంది? మొదటి వచనం 21:1, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన. క్రొత్త ఆకాశాన్ని, ఇప్పుడున్నటువంటి ఈ భూమి కాదు, క్రొత్త భూమి. ఇప్పుడున్న ఈ ఆకాశం కాదు, క్రొత్త ఆకాశం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృష్టించి ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి నూతన యెరూషలేము అనే దేవుని పట్టణాన్ని తీసుకువస్తూ ఉంటాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఆ నూతనమైనటువంటి యెరూషలేము పట్టణం ఎలా నిర్మింపబడి ఉన్నది అంటే, దానికి 12 గుమ్మములు ఉన్నాయంట, 12 పునాదులు ఉన్నాయంట. ఆ గుమ్మాలను రత్నములతో, ముత్యములతో, బంగారములతో అలంకరించి అందులో ఉన్నటువంటి వీధులన్నీ కూడా బంగారపు వీధులంట. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ప్రభువే అక్కడ దీపము, దేవుడే అక్కడ వెలుగై ఉన్నాడు. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. అక్కడ దేవునికి అసహ్యమైనది ఏదీ లేదు. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉండేటువంటిది. అక్కడ కన్నీరు లేదు, వేదన లేదు, అక్కడ బాధ లేదు, అవమానం లేదు, అక్కడ మరణం లేదు. నిత్యము ఆ దేవాది దేవుణ్ణి చూస్తూ ఆ సకల పరిశుద్ధులతో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఆయన్ను ఆరాధిస్తూ ఉంటే, ఆయనతో పాటు మనము కూడా ఆరాధించుకోవటానికి ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరములు అంటే యుగ యుగములు. యుగ యుగములు దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని, యుగ యుగములు నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో మనకు స్థలము సిద్ధపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితం పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఆయన పరలోకానికి ఆరోహణం అవ్వక మునుపు శిష్యులతో చెప్పినటువంటి మాట, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోతే నేను మీకు చెప్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేనుండు చోటన మీరు ఉండులోగన మీ కొరకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. ఎక్కడ? నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణం. ఆలోచించండి, ఇక్కడ ఏ దేవుడు చేసిన ఏ కార్యము కూడా మన కంటికి కనబడదు. ఇది కేవలము మన హృదయంతో గ్రహించి మనము ఆ మనోనేత్రాలతో చూసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇశ్రాయేలుకు చేసినవన్నీ కంటికి కనబడుతూ ఉన్నాయి. ఐగుప్తులో నుంచి విడిపించడం, ఎర్ర సముద్రాన్ని చీల్చడం, ఆకాశం నుండి మన్నా కురిపించడం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, రాజులను చంపటం, ఇవన్నీ కూడా వాళ్ళ కంటికి కనబడుతూ ఉన్నాయి. కానీ మనకు చేసిన కార్యం ఏది కూడా మన కంటికి కనబడలేదు. దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపడుచున్నాడు? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా ఈ సంగతులన్నీ బోధిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప కార్యాలు ఇశ్రాయేలుకు చేసినటువంటి వాటి కంటే అద్భుతమైన కార్యాలు. ఇశ్రాయేలు కేవలం ఐగుప్తులో నుంచే తీసుకొచ్చాడు, మనల్ని సాతాను చెరలో నుంచి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుకు కానాను అనేటువంటి భూమి మీద ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. మనకైతే ఈ భూమి మీద లయము కానిటువంటిది, ఈ భూమి లాంటిది లయమైపోయేటువంటి ఈ లోకాన్ని కాదు, లయము కాని, అపవాది ప్రవేశించని, పాపము లేని, నింద లేని, అవమానం లేని, ఎప్పుడూ కూడా మనల్ని మరి ఆ యొక్క రాజ్యంలో నుంచి బయటికి లాగివేసేటువంటి అవకాశము లేనటువంటి ఆ నిత్యమైన రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ కార్యాలను బట్టి దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించాలి. వారి నోట దేవుని గురించిన ఉత్సాహ స్తోత్రాలు, వారికి ఇచ్చిన శరీర సంబంధమైన మేలులకే దేవుడిని అంతగా ఆరాధిస్తే, శరీర సంబంధంగా వారు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు దేవుణ్ణి అంతగా ఆరాధిస్తే, మనకు చేసిన ఈ కార్యాలను బట్టి మనం ఎంతగా ఆరాధించాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఆధారమగు కార్యాలు, ఆయన మనకిచ్చిన లేఖన భాగాలు, మొట్టమొదటిగా మనలను తిరిగి జన్మింపచేశాడు. రెండవదిగా పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా చేశాడు. మూడవదిగా
తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకు అనుగ్రహించాడు. నాలుగవదిగా నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు. ఐదవదిగా నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఆరవదిగా నూతన సృష్టిగా మార్చి ఆ యొక్క ఆత్మ చేత దేవుని పోలికలోనికి మనల్ని మారుస్తూ వచ్చాడు. ఏడవదిగా ఇవన్నీ ఎప్పుడైతే పరిపూర్ణమైపోయాయో మనము శరీర మూలంగా చనిపోయిన తర్వాత మనకేం లేదని చెప్పుకున్నాం, ఆత్మ మరణము లేదు కనుక మనలను తీసుకుని వెళ్ళి ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో ఆయనతో కూడా దేవదూతలతో కూడా దేవుని ఆరాధించడానికి, ఆయన ముఖ దర్శనము చేసుకోవటానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు.